నా పేరు సావిత్రి సార్. అమిత్ ఖాన్ బొమ్మ దగ్గర చేస్తున్నాం సారు. 6 నెలల జీతం అనేసి జీతం ఎంతో కొంత ఇచ్చాడు సారు. నెల 15 రోజులు టైం పెట్టాడు. నెల 15 రోజులు టైం పెట్టేసి నెల 15 రోజులు ఇవ్వకుండా ఇప్పుడు 2 నెలల 15 రోజులు అవుతుంది సారు. ఇంకా ఇవ్వట్లేదు సారు. ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. టైం మార్చేటట్టున్నాడు. టైం మార్చినప్పుడు మా జీతం మాకు ఇచ్చేసి మీరు టైం మార్చండి, ఉన్న వాళ్ళు చేస్తారు, మానేసిన వాళ్ళు మానేస్తారు అంటున్నాం సారు. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. సెక్రటరీ గార్డుతో గెంటిస్తామన్నారు. దొంగతనం అంటకడతామన్నారు. దొంగతనం చేయడానికి అమిత్ ఖాన్ చరిత్ర తప్ప ఏముంది సార్ దొంగతనం చేయడానికి? ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. జీతాల గురించి మా జీతాలు మాకు సహాయం చేయమని మేము ప్రవీణ్ సార్ మాట్లాడుతున్నాడు సారు. ప్రవీణ్ సార్ మాట్లాడుతున్నాడు. డిసెంబర్ 22వ తారీఖు ఆఫీస్కి వెళ్ళారు సార్. అందరూ డిసెంబర్ 22వ తారీఖు ఆఫీస్కి వెళ్ళాను సారు. 23వ తారీఖు మంగళవారం మీకు సెలవే కదా, మీ అక్కడికి వస్తాను, నేను అక్కడ చెక్కులు ఇస్తాను అన్నాడు సారు. అక్కడ 23వ తారీఖు పొద్దున వచ్చాను సారు. 6 వరకు ఉన్నాం సారు. ఆయన రాలేదు, చెక్కులు ఇవ్వలేదు, మాట్లాడలేదు సారు. మేము ఫోన్లు చేస్తే ఫోన్లలో ఎలా పడితే అలా మాట్లాడుతున్నాం. ఎంత ఇచ్చాము, ఎప్పుడు ఇచ్చాము, మన్నయ్యగా ఇచ్చామని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు సారు. మమ్మల్ని కొంచెం మేము ఎవరు లేని వాళ్ళం సారు. ఉన్నోళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. మేము కష్టపడడానికి వచ్చాము. ఆడవాళ్ళు కష్టాలు తీరుతాం సారు. ఇక్కడ కష్టపడి ఎన్నో పడుతున్నాం. మా జీతాలు మాకు ఇప్పించమని, మాకు మంచి చేయమని ఇక్కడ కలెక్టర్ ఆయనకి వచ్చాం సార్. మేము ఏమీ చేయలేము సారు. ఆయనతో మేము మాట్లాడిపోతున్నాం. ఎలా పడితే అలా కట్టిస్తున్నాడు. దాన్ని ఎంత పడితే అంత శిక్షిస్తున్నాడు సారు. డ్యూటీలు మారమన్నాడు, శిక్షలు వేస్తున్నాడు. ఎంత పడి అంత మాట్లాడుతున్నాడు సారు. ఇక్కడ ధర్నాలో ఏం చేసాము అన్నీ చేసినాకనే కొంత జీతం ఇచ్చాడు సారు. ఇప్పుడు మళ్ళీ జీతం ఇవ్వట్లేదు. నెలన్నర టైం పెట్టాడు, ఇంతవరకు మళ్ళీ ఇవ్వట్లేదు సారు. 5 నెలలు జరుగుతుంది. 5 నెలలు జరుగుతుంది సారు. 5 నెలలు జరుగుతుంది. ఇంతవరకు రావట్లేదు, ఇవ్వట్లేదు సారు. మేము చాలా బాధపడుతున్నాం. ఉన్నోళ్ళు ఉన్నారు, లేని అసలు ఏమీ లేనోళ్ళు ఇక్కడ చేస్తున్నాం సారు. అమిత్ ఖాన్లో చేస్తున్నాం సార్. ఏమీ లేనోళ్ళు చేస్తున్నాం. మా జీతాలు మాకు ఇస్తే సరే, బాగున్నా బాగోపోయినా నేను పని చేస్తున్నాను సార్. కష్టపడుతున్నాం సార్. అందరూ కష్టపడుతున్నాం సార్. మా జీతాలు మాకు ఇవ్వమని కోరుకుంటున్నాం సారు. ప్రవీణ్ సార్కి ఒప్పు చెప్పాడు. ఆర్కే సార్ ప్రవీణ్ సార్కి ఒప్పు చెప్పాడు. ప్రవీణ్ సార్ చండాలమైన మాటలు మాట్లాడుతున్నాడు సారు. చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు సారు. ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. నేను ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, ఏం చేస్తారో చెయ్యండి అంటారు సారు. ప్రవీణ్ ఆర్కే సార్ సూపర్వైజర్ మేనేజర్ సారు. మేనేజర్ ఆర్కే సార్ మేనేజర్, ఆర్కే కింద మేనేజర్ సార్ ఆయన పెట్టుకున్నారు. ప్రవీణ్ సార్ ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. ఏం చేసుకుంటారో, ఏం చదువుతారో, ఏం చేసుకుంటారో, ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, నా దగ్గర జీతం లేదు, నీ ఇవ్వను అని చెప్పేస్తున్నారు సార్. చాలా బాధలు పడుతున్నాం సార్. మేము చాలా బాధలు పడుతున్నాం సార్. మీరు ఎలాగైనా చేయండి, మాకు ధర్నాలో ఉంటాం కానీ ఈ ఆఫీసులకు వస్తాం కానీ ఇంతవరకు నేను ఏమి చేయలేదు. నాకు 50 సంవత్సరాలు ఉన్నాయి. నేను ఇంతవరకు నేను ఏమి చేయలేదు సారు. ఏం మాట్లాడాలి కూడా తెలియదు. మా బాధలన్నీ మీతో మాట్లాడి బాధలు పడుతున్నాం సారు. మేము అంతకు మించి మేము ఏమి చేయలేము సారు. మీకు సహాయం చేయమని కోరుకుంటున్నాం సారు.